ఈ రోజు రండి దేవుడు మనకు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి అనే ఆజ్ఞను ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం. రోమీయులకు 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రోమీయులకు 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడెను, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పరిశుద్ధ గ్రంథము ఈ తరాన్ని దుష్టమైన మరియు వ్యభిచార తరముగా వర్ణిస్తుంది. ఈ లోకంలో సమస్తము అనుమతించబడినను దేవుడు అనుమతించని వాటిని మనం అంగీకరించకూడదు. ఈ లోకాన్ని వెంబడించకూడదని దేవుడెందుకు చెప్పుచున్నారు? ఈ లోకపు పోకడలకు అనుగుణంగా లేకుంటే వారు పాతబడిపోయినట్లుగా కనిపిస్తారని ప్రజలు భావిస్తారు. ఈ లోక ప్రజల వస్త్రధారణ లేక జీవించే విధానమును మనం పాటించినప్పుడు మనం ఈ లోకంలో వెనుకబడ్డామని భావించవచ్చు. ఏమైనా దేవుడు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి అని చెప్పారు. ఎందుకనగా దేవుడు ఆది నుండి అంతమును ముందే చూచును. ఈ తరం ఎంత దుష్టమో వ్యభిచారమో ఆయనకు తెలుసు. నోవహు దినాలలో ఈ లోకంలో పాపం ప్రబలంగా ఉండెను మరియు మనుష్యులు చేసిన సమస్తము దేవుని దృష్టికి చాలా చెడ్డది. ఆయన నీటితో లోకమును తీర్పు తీర్చారు. సొదొమ గొమొర్రా దినాలలో దేవుడెందుకు అగ్నిని కురిపించారు? అది ఎందుకనగా పాపము చాలా ప్రబలంగా ఉండెను. దేవుడు వారి దుష్టత్వాన్ని చూసి ఇక సహించలేకపోయినందున వారిని తీర్పు తీర్చారు. అంత్య దినాలలో ఈ లోకము అగ్నితో తీర్పు తీర్చబడునని కూడా సెలవిస్తుంది. అదెందుకు? కారణము ఒకటే. దేవుని దృష్టిలో ఈ లోకంలోని ప్రజలు చాలా పాపులు మరియు దుష్టులు. కావున దేవుడు పరలోక ప్రజలతో జనముల యొక్క మార్గములను ఎన్నటికీ నేర్చుకొనకుడి అని సెలవిస్తున్నారు. ఈ లోక ప్రజలు ఏదైనా సహించినప్పటికీ దేవుడు తన దృష్టికి అది చెడ్డదని చెప్పినట్లయితే మనం ఆ మార్గాన్ని నడవకూడదు. ఈ రోజు రండి ఈ పరిశుద్ధ గ్రంథపు బోధనలను మన హృదయాలపై లిఖించుకుందాం. మొదటగా నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనము చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. 14వ వచనంలో దేవుడు వ్యభిచరింపకూడదు అని సెలవిస్తున్నారు. తండ్రి ఈ భూమిపై సువార్తను ప్రకటించి మన దేవుని సంఘము స్థాపించబడి దాదాపు 60 సంవత్సరాలు గడిచెను. ఏ యుగంలోనైనా దేవుడు మనకు ఈ దుష్ట మరియు వ్యభిచార తరాన్ని వెంబడించకండి అని బోధిస్తున్నారు. ఈ లోకము చెడిపోయినప్పటికీ పరలోక పిల్లలు పరిశుద్ధమైన మరియు దేవత్వపు జీవితాలను జీవించవలెను. ఆయన దేవుని దినము కొరకు ఎదురుచూస్తూ విశ్వాసమును కోల్పోకండి అని మనలను మేల్కొల్పారు.
2 పేతురు 3వ అధ్యాయాన్ని చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 6వ వచనము. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి. రండి 10వ వచనము వద్దకు వెళ్దాం. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగలవారై ఉండవలెను. ఈ యుగము అగ్ని చేత తీర్పు తీర్చబడునని దేవుడు ముందే చెప్పారు. మన పరిశుద్ధమైన మరియు దేవత్వపు జీవితాలను కోల్పోకూడదని దేవుడు మనకు బోధిస్తున్నారు. ఇందు కారణంగా దేవుడు తొలినాటి సంఘ సభ్యులను అలాంటి దుష్టక్రియలు చేయకూడదని ఆజ్ఞాపించారు. రండి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం వద్దకు వెళ్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనము. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. మనమేమి చేయవలెను? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గుంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. దేవుడు పరిశుద్ధాత్మ ప్రతి ఇతర బరువైన భారాన్ని తొలగించారని మరియు దీనిని పాటించవలెనని మనలను ఆజ్ఞాపించారని మనం గ్రహించవలెను. రండి 1 కొరింథీయులకు 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనము. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. ఇట్లుండియు మీరు పొమ్ముచున్నారే గాని మీరెంత మాత్రమూ దుఃఖపడి అలాంటి దుష్టక్రియకు దుఃఖపడి ఈలాటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసినవారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివారిని ఎవరికి అప్పగించబడెను? సాతానునకు అప్పగింపవలెను. రండి 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 18వ వచనముతో కొనసాగిద్దాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము, మన శరీరాలు ఏమిటి? అది పరిశుద్ధాత్మ యొక్క మందిరము. మన శరీరాలు దేవుడు నివసించే పరిశుద్ధ మందిరము కాబట్టి అలాంటి వాటితో మనం పరిశుద్ధాత్మ యొక్క మందిరాన్ని అపవిత్రం చేయకూడదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మనమేమి చేయవలెను? మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు ఆయన నీతివంతమైన వ్యక్తి అయిన లోతును రక్షించారు. ఈ యుగంలో నశించిన వారికి మరియు రక్షింపబడిన వారికి మధ్యన తేడాను మనం పరిశీలించవలసిన అవసరమున్నది. ఏ విధమైన వ్యక్తి రక్షింపబడెను మరియు ఆ వ్యక్తి ఏ పరిస్థితులలో రక్షింపబడెను? ఇతరులు అగ్నిచేత ఎందుకు తీర్పు తీర్చబడ్డారు? దేవుడు మీ శరీరము దేవుని రక్తంతో కొనబడిన పరిశుద్ధాత్మ యొక్క మందిరమని మీకు తెలియదా అని సెలవిస్తున్నారు.
మీరు మీ స్వంతం కాదు. మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. మీరు వెల చెల్లించి కొనబడ్డారు. కావున మనమేమి చేయవలెను? మీ శరీరాలతో దేవుణ్ణి మహిమపరచుడి. మనం దేవునికి మహిమ చెల్లించే పరలోక ప్రజలుగా మారవలెను. రండి దీనిని ఎఫెసీయులకు 5వ అధ్యాయములో చూద్దాం. ప్రపంచ ప్రజల చేత ఏదైనా విషయం విస్తృతంగా ఆమోదించబడినప్పటికీ దేవుడు దాని పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే మనమది చేయకూడదు. మనము దేవుడు తన రక్తంతో కొన్న మందిరము. పరిశుద్ధ మందిరము చెడు విషయాలతో అపవిత్రం కాకూడదు. 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వారసత్వాన్ని పొందుకోవడంలో విఫలమైన వారికి ఏశావు ఒక మాదిరి. అతడు తన తండ్రి యొక్క ఆస్తిని వారసత్వంగా పొందగలిగెను కాని అతడు ఒక్క క్షణం ఆకలిని సహించలేకపోయి ఒక నస్వరమైన ఉద్వేగానికి లోనయ్యాడు. తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏశావు కథను చూద్దాం. రండి హెబ్రీయులకు 12వ అధ్యాయం వద్దకు వెళ్దాం. హెబ్రీయులకు 12వ అధ్యాయం 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు మొదటి సంతానమైనప్పటికిని అతడు ఒక గిన్నె పప్పు గింజ కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. హెబ్రీయులకు 12వ అధ్యాయము లైంగిక దుర్నీతి వల్ల మన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోకూడదని మనకు బోధిస్తున్నది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. 17వ వచనము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచూ దానికోసరము శ్రద్ధతో వెదకినను మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. ఒకరు మారుమనస్సు పొందే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చని దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధించారు. ఈ చివరి యుగంలో సాతాను ఈ లోకాన్ని దుష్టంగా మరియు వ్యభిచారం చేస్తూ పరలోక ప్రజలను కూడా దూషించి శోధిస్తుంది. ఆది నుండి అంతం వరకు చూసిన దేవునికి ప్రజలు అటువంటి దుష్ట పన్నాగాలలో పడగలరని ఎరిగినందున ఆయన మన పట్ల పరిశుద్ధతను మరియు దేవభక్తిని ప్రాముఖ్యత వహిస్తున్నారు. రండి సామెతలు 6వ అధ్యాయం 23వ వచనము వద్దకు వెళ్దాం. 6వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.
దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననీయకుము. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టె తినక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్నినుంచుకుని నేడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచినేడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరుగదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు. అలాంటి వ్యక్తి ఏమి నాశనం చేయును? స్వనాశనమును కోరువాడే. దేవుని పిల్లలను రక్షణ పొందకుండా అడ్డుకొనుటకు సాతాను అన్ని రకాల శోధనలను మరియు వలలను ఉంచును. యేసు, ఈ లోకము నుండి ఎన్నడూ నేర్చుకొనకుడి, ఎందుకనగా అది చెడ్డది మరియు వ్యభిచారము అని చెప్పారు. మనం ఈ లోకాన్ని వెంబడించకూడదని ఆయన చెప్పారు. మనం దేవుని మాదిరిని వెంబడించకూడదా? మనం దేవుని యొక్క పరిశుద్ధ మార్గమును వెంబడించవలెను. రండి 7వ అధ్యాయం వద్దకు వెళ్దాం. సామెతలు 7వ అధ్యాయం 1వ వచనము. నా కుమారుడా, నా మాటలను మనస్సుననుంచుకునుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము. నా ఆజ్ఞలను నీవు మనస్సుననుంచుకునినేడల నీ కనుపాపవలే, నా ఉపదేశమును కాపాడినేడల నీవు బ్రతుకుదువు. 7వ వచనము. జ్ఞానము లేని వారి మధ్యను యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. సందెవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళ వాడు జార స్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతట వేశ్యావేషము వేసుకునిన కపటముగల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకునెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసియుంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్నకంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోడము అగరు కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము, రమ్ము పరస్పరమోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ముసంచి చేత పట్టుకుని పోయెను. పున్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరచుకునెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకుని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును, పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము, దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసినవారు అనేకులు, అది చంపినవారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు అలాంటి మార్గం, పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఈ విషయాలకు సంబంధించి పరిశుద్ధ గ్రంథము మనకు అనేక హెచ్చరికలను ఇస్తుంది. ఈ విషయాల గురించి దేవుడు తన పరలోక ప్రజలను హెచ్చరించుటకు గల కారణమనగా, ఈ ప్రజలు ఆయన తట్టు తిరగటం కష్టంగా ఉన్నది. వారి హృదయాలు సులభంగా దేవుణ్ణి వదిలివేస్తాయి. సాతానుకు ఇది తెలుసు కాబట్టి వాడు మన చుట్టూ అనేక మోసపూరిత సాధనాలను ఉంచును మరియు ప్రపంచాన్ని లైంగిక దుర్నీతితో చురుకుగా మారుస్తున్నాడు. రండి హోషేయ 4వ అధ్యాయం వద్దకు వెళ్దాం. హోషేయ 4వ అధ్యాయం 12వ వచనము. నా జనులు తాము పెట్టుకునిన కగయొద్ద విచారణ చేయుదురు, తమ చేతికడ వారికి సంగతి తెలియజేయును. వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.
దేవుని మార్గాన్ని సానుకూలంగా వెంబడిస్తున్న పరిశుద్ధులు కూడా ఆయన నుండి సులభంగా వెనుదిరిగి అలాంటి విషయాల ద్వారా తప్పుదారి వెంబడించగలరు. 하나님을 쉽게 잃어버리게 되고 저버리게 되는 이런 일들이 생겨날 수 있다는 뜻이죠. రండి 13వ వచనం చూద్దాం. పర్వతముల శిఖరముల మీద బలుల నర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి. పరలోక ప్రజలు దేవుణ్ణి ఈ విధంగా వదిలివేయగలరు, మరియు సాతాను వారి బలహీనతల గురించి బాగా తెలుసు. కాబట్టి పరిశుద్ధ గ్రంథపు బోధనల ద్వారా దేవుడు పదే పదే ఈ లోక మర్యాదను అనుసరించకుడి అని సెలవిస్తున్నారు. ఆయన కేవలం ఈ లోకమును వెంబడించే మూర్ఖత్వములో పడిపోకుడి, లోకము ఇలా ఉన్నది అని గట్టిగా నొక్కి చెప్పుచున్నారు. రండి హోషేయ 5వ అధ్యాయం 4వ వచనము వద్దకు వెళ్దాం. 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారి క్రియలు వారిని దేవుని యొద్దకు తిరిగి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అది ఎందుకనగా ఇతర పాపాలు శరీరానికి వెలుపల జరుగుతాయి, కానీ లైంగిక దుర్నీతి ఒకరి స్వంత శరీరంలోనే కట్టుబడి ఉంటుంది. 4వ వచనం చూద్దాం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు ఫలితంగా వారు ఎవరిని గుర్తించరు, వారు దేవుణ్ణి గుర్తించరు. వారు దేవుని వాక్యమును విస్మరిస్తారు. చివరకు వారు తమ సరియైన మనస్సుతో లేరు, వారు సత్యపు మార్గాన్ని నడుచుచున్నారో లేక తప్పుదారి పట్టించిన జీవితం జీవిస్తున్నారో. మనం మంచి వివేచనను కూడా కోల్పోవచ్చు. కావున ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలని దేవుడు నిరంతరంగా హెచ్చరిస్తున్నారు. 5వ వచనముతో కొనసాగిద్దాం. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు, వారితో కూడా యూదా వారును తొట్రిల్లుచున్నారు. వారు గొడ్డేలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోవుదురుగాని ఆయన ఏమిటి? వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన తర్వాత అతడు మరలా ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు ప్రయత్నించినప్పుడు అతడు తీవ్రంగా ఏడ్చి తన తండ్రిని వేడుకున్నాడు. ఏమైనా అతని తండ్రి యాకోబుకు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి అని చెప్పెను. ఇవ్వబడిన ఆశీర్వాదం వెనక్కి తీసుకోబడదు. వ్యభిచారికుడు ఏడ్చిన ఏశావు వలె మారును. ఈ లోక మర్యాదను అనుసరించకుడి అంటూ దేవుడు మనకు తాత్కాలిక ఆనందాల వల్ల నిత్య పరలోక వస్తువులను కోల్పోవద్దని సెలవిస్తున్నారు. దేవుడు దీనిని గట్టిగా నొక్కి చెప్పడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి అతడు ఏమి చేసెను? దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు అతని చుట్టూ ఉన్న వ్యభిచార క్రియల వల్ల అతని నీతివంతమైన ఆత్మ కలత చెందెను. ఈ విధంగా దేవుడు నీతివంతుడైన లోతును రక్షించారు. 8వ వచనము. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
들음으로 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. 이렇게 2 పేతురు 2వ అధ్యాయం ద్వారా దేవుడు మనలను దీని గురించి మేల్కొల్పారు. 3500 సంవత్సరాల క్రితం అరణ్యంలో ఇలాంటి సంఘటనే జరిగెను. 광야 40년의 생활의 역사 가운데서도 벌어지게 되는데요. ఐగుప్తు నుండి బయటకు రాకముందు ఇశ్రాయేలీయులు దేవుని శక్తిని మరియు అద్భుతాలను 10 మార్లు చూశారు. 나오기 전에 10가지씩이나 봤습니다. 그리고 వారు బయటకు వచ్చిన తర్వాత కూడా వారు దేవుని శక్తి చేత కదిలింపబడి ఎర్ర సముద్రం యొక్క అద్భుతంలో పాల్గొన్నారు. 역사 속에 참으로 깊은 감동을 입고 또 홍해를 가르는 그 기적의 대열에 참여했습니다. అంతేగాకుండా అరణ్యంలో వారు 40 సంవత్సరాలుగా ప్రతిరోజు మన్నాను పొందుకున్నారు. 날마다 만나라는 양식도 접하면서 이 광야의 생활을 살았던 그들이었습니다. ఏమైనా 40వ సంవత్సరంలో వారు 40 సంవత్సరాలుగా దేవుని యొక్క శక్తిని అనుభవించినప్పటికీ విగ్రహాలకు బలర్పించిన ఆహారాన్ని తినడం ద్వారా మరియు ఆ విగ్రహాలను ఆరాధించడం ద్వారా అవినీతిలో పడిపోయిన మోయాబు స్త్రీలను కలుసుకున్నారు. 40년씩이나 그런 하나님의 권능의 역사를 늘 체험을 했으면서도 సాతాను చివరలో ఒక మోసపూరిత కార్డును ఉపయోగించాడు. 카드를 꺼낸다는 것입니다. కనాను నేలలో ప్రవేశించుటకు ముందు 40 సంవత్సరాలుగా విధేయతతో నడిచిన ప్రజలు కూడా 그런 백성들마저도 40년째 되는 그때 가나안 땅을 바로 మోయాబీయుల స్త్రీల చేత మోసగించబడి విగ్రహారాధనలో పడిపోయి దేవుణ్ణి కోల్పోయారు. 하나님을 또 잃어버리게 되는 తన ఆకలిని సహించలేని మరియు ఒక గిన్నె పప్పు గింజ కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మిన ఏశావు విషయంలో అలాగే ఉండెను. 그릇에 장자의 명분을 팔았던 것처럼 말이죠. దేవునికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి అంత్య దినాలలో ఈ లోకము చాలా దుష్టంగా మరియు వ్యభిచారంగా మారును అని ఆయన మనకు సెలవిస్తున్నారు. 영원한 천국을 사모하는 하늘 కావున 백성들이라 పరలోకం కొరకు నిరీక్షించే దేవుని ప్రజలు పరిశుద్ధ క్రియలతో మరియు దేవభక్తితో దేవుని దినము కొరకు హృదయపూర్వకంగా ఎదురుచూసే విశ్వాసమును కలిగి ఉండవలెను. 이런 믿음을 가져야 된다라고 알려주고 있습니다. వారు మోయాబీయుల స్త్రీలను 40వ సంవత్సరంలో వారు కనానులో ప్రవేశించుటకు కొన్ని నెలల ముందు కలుసుకున్నారు. 몇 달이면 가나안 땅에 들어갈 바로 그 시점입니다. ఇవి కనానులో ప్రవేశించడానికి ముందు చివరి పథకాలు. 마지막 어떤 사건이고 일들입니다. ఈ యుగంలో ఈ చెడు విషయాలు జరుగునని దేవునికి ఎరిగినందున తన పిల్లలు పరిశుద్ధమైన మరియు దేవత్వపు జీవితం జీవించాలని దేవుడు కోరుచున్నారు. 경건한 삶을 원하고 계십니다. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనము. 25వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. 모압 여자들과 음행하기를 ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. 백성을 청함에 백성이 먹고 그들의 신들에게 절함으로 అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను. 여호와께서 이 이스라엘에게 진노하시니라. 4వ వచనము. 여호와께서 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. 그리하면 అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. 그 형제에게 온지라. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి 회중의 가운데 일어서서 손에 창을 들고 సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 그 연병으로 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దేవుడు వారిపైకి తెగుళ్లను రప్పించేలా చాలా కోపగించెను. 질병이라는 이 악한 것을 그들에게 재앙으로 내리시고 ఈ విషయాలు దేవుణ్ణి ఎన్నటికీ సంతోషపెట్టవని మనం మన హృదయాలపై లిఖించుకోవలెను. 일이라는 것을 다시 한번 마음에 따로 새기셔서
సాతాను దేవుని ప్రజలను ఎలా నాశనం చేయునో దేవునికి బాగా తెలుసు కాబట్టి దయచేసి ఈ వాక్యములను గుర్తుంచుకోవాలని దేవుడు మనతో ప్రాముఖ్యత వహిస్తున్నారు. 알고 계시니까 우리 하늘 자녀들에게는 이 말을 깊이 명심하라. 계속해서 강조해 주신 장면을 바라볼 수가 있습니다. వ్యభిచారికుడు ఎన్నటికీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేడని ఎఫెసీయులకు 5వ అధ్యాయములో వ్రాయబడెను. మనం పరిశుద్ధ గ్రంథపు వాక్యములను ఒక హాస్యముగా తీసుకోకూడదు. 농담처럼 받으면 안 됩니다. అది దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యములు. 말씀이시오. 태초부터 종말을 దేవునికి ఆది నుండి అంతం తెలుసు కాబట్టి అవి పరలోక ప్రజలను రక్షించడానికి బహుమతిగా మనకు ఇవ్వబడిన రక్షణ యొక్క మాన్యువల్. 매뉴얼이라는 것을 잊지 않는 우리 모두가 되어야 되겠습니다. ఈ లోకము ఎంత చెడ్డగా మరియు వ్యభిచారంగా మారినప్పటికీ పరలోక ప్రజలు దేవుని బోధనలలో నీతివంతమైన మరియు మంచి రూపాంతరాలు పొందవలెను. 안에서 의롭고 선한 변화가 일어나야 되겠죠. ఎవరూ వదిలివేయబడకూడదని మరియు పరలోక పిల్లలందరూ సురక్షితంగా పరలోకంలో ప్రవేశించగలరని అడుగుచూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 들으면서 말씀 마치도록 하겠습니다. చాలా ధన్యవాదములు.